పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు నామములో మీకు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా బాగున్నారా? దేవుని యొక్క దయా కనికరాన్ని బట్టి నేను క్షేమముగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఆ ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం 24వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుకుంటూ ఆ ప్రభు మనకి తిరుసభ ద్వారా ఇచ్చినటువంటి 3 దివ్య గ్రంథ పట్టణాలని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అనేటువంటిది మన యొక్క మానవ మనుగడకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే క్రైస్తవ జీవిత విధానానికి విశ్వాసం అనేటువంటిది ఒక పునాది. విశ్వాసం అనేది లేకపోతే క్రైస్తవ జీవితం అనేటువంటి భవనం కూలిపోతుంది. విశ్వాసము చాలా ప్రధానమైనటువంటిది మన క్రైస్తవ జీవితానికి. అయితే మనం విశ్వసిస్తూ ఉన్నాము అంటే దానికి అర్థం ఏమిటంటే మనము సమస్తాన్ని అంగీకరిస్తూ ఉన్నామని అర్థం. అయితే ఈ యొక్క విశ్వాసాన్ని మనము ప్రకటించాలి. మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు గురువులు మనల్ని మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేస్తారు, ఏమిటంటే మీరు తిరుసభ నుంచి ఏమి కోరుకుంటున్నారని. పూర్వం అయితే విశ్వాసాన్ని కోరుకుంటున్నామని సమాధానం ఇచ్చేవా. అంటే విశ్వాసము మనల్ని జ్ఞానస్నానము వైపుకు నడిపిస్తుంది, జ్ఞానస్నానము మనల్ని విశ్వాసములో బలపరుస్తుంది. ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నవి అని అర్థం. మనము జ్ఞానస్నానం పొందినటువంటి రోజున అలాగే ప్రతి ఆదివారం కూడా మనము ఈ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి విశ్వాస ప్రమాణాన్ని. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తూ ఉన్నాను అని ప్రారంభించుకొని నిత్య జీవితాన్ని విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి ఆ యొక్క ప్రమాణము చివరి వరకు కూడా మనము అనేకమైనటువంటి అంశాలు ఈ విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నామంటే వీటన్నిటిని కూడా మనం అంగీకరించి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామని అర్థం. విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా మనము దేవుణ్ణి ఆమోదిస్తూ ఉన్నాం. దేవుడు సజీవుడని, దేవుడు నిత్యుడని, దేవుడు ఆది అంచములు లేనివాడని, అంతటా ఉన్నవాడని, ఈ సమస్తానికి కూడా ఆయనే మూలమని మనం ఆమోదిస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో 11వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం స్పష్టంగా అర్థమైంది అసలు విశ్వాసం అంటే ఏమిటి, మనము ఏ విధంగా మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని ఆమోదిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆ యొక్క లేఖలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వసించుటయు అనగా మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుణ్ణి ఆమోదించిరే. కంటికి కనిపించని వారి నుండి కంటికి కనిపించినట్లు దేవుని వాక్కు చేత ప్రపంచము సృజించబడినదని విశ్వాసము వలన మనకు అర్థమవుతూ ఉంది. ప్రపంచమంతా కూడా దేవుడు ఏ రీతిగా నిర్మించాడు అనేటువంటిది మనకు అర్థం చేసుకుంటూ దేవుణ్ణి మనము అనేక విశ్వాసం ద్వారా ఆమోదిస్తున్నామని చెప్పి ఈ లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేష పట్టణములో పేతురు గారు తన యొక్క విశ్వాస ప్రకటన చేసిన దానిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తువు అంటూ ఉన్నాడు. ఎందుకు పేతురు గారు ఈ విధంగా ప్రకటించారంటే, పాత నిబంధన గ్రంథములో క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయ అని అర్థం. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. పాత నిబంధన గ్రంథములో అభిషక్తుడు అనగానే వారికి జ్ఞాపకం వచ్చేది, స్ఫూర్తిగా వచ్చేది దేవుడు నియమించబడినటువంటి రాజులు. సొలొమోను మహారాజు, దావీదు మహారాజు, సౌలు మహారాజు, ఇంకా ఇతర ఇశ్రాయేలు రాజులందరూ కూడా దేవుని చేత అభిషేకించబడి నియమించబడినటువంటి వారుగా తలస్తూ ఉండేవారు అన్నమాట. అభిషక్తుడు అనగానే వారి గుర్తుకు వచ్చేది
దేవుడి చేత నియమించబడినటువంటి రాజు అని చెప్పి ఇశ్రాయేలు సామ్రాజ్యం పతనము చెంది 2 ముక్కలుగా చీడిపోయి అల్లాచెదరైపోయినప్పుడు దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అన్యజాతి పాలనకు అప్పగించి ఉన్నాడు. పర్షియన్లు, సిరియన్లు, గ్రీకులు, రోమన్లు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా నేను ఇదిగో మీకు ఒక మెస్సయ్యను పంపిస్తాను, ఆ మెస్సయ్య మిమ్మల్ని పరిపాలన చేస్తాడు, శాంతికరమైనటువంటి పరిపాలన, శాశ్వతమైనటువంటి పరిపాలన మీకు అందిస్తాడని దేవుడు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ ప్రవచనం మనకు కనిపిస్తూ ఉంది. మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు. ఇదిగో ఇటువంటి రాజుని నేను త్వరలో మీకు పంపిస్తాను, మిమ్మల్ని పరిపాలన చేస్తాడు, ఈ యొక్క అన్య జాతి పాలన నుంచి మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. రోమ పరిపాలనలో రోమ చక్రవర్తులు ఇశ్రాయేలు ప్రజల్ని లేదా యూదా ప్రజల్ని అనేక విధాలుగా హింసిస్తూ మరి వారి మీద పన్నులు విధిస్తూ అనేక రకాలుగా భారమైనటువంటి పాలన ఇస్తూ ఉన్నప్పుడు యూదా ప్రజలందరూ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అభిషిక్తుడైనటువంటి రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని సంతోషాలతో, సుఖ సమాధానాలతో మమ్మల్ని పరిపాలన చేస్తాడు, అన్య జాతి చక్రవర్తులను మరి తరిమి కొట్టి మాకు రాజుగా ఆయన పరిపాలన చేస్తాడని అనేక సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అలాంటి తరుణంలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడో, ఆయన బోధనలు విన్నప్పుడు, ఆయన చేసేటువంటి అద్భుత కార్యములు చూసినప్పుడు దేవుడు పంపించినటువంటి మెస్సయ్య ఈయనేనేమో, ఇతడే ఇదిగో దావీదు సింహాసనాన్ని అధిరోహించి యోధా సామ్రాజ్యాన్ని స్థాపించి మమ్మల్ని పరిపాలన చేస్తాడు, శాశ్వతమైనటువంటి సుఖ సంతోషాలతో కూడినటువంటి శాంతి సమాధానంతో కూడినటువంటి రాజ్య పాలన మాకు అందిస్తాడు అనేటువంటి ఆలోచన వారికి కలిగిందన్నమాట. ముఖ్యంగా శిష్యులు ఈ దేవుడు చేసినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తే, ఈ యేసు ప్రభువే, ఈ బోధకుడే మాకు రాజు అవుతాడు, ఈ బోధకుడే మమ్మల్ని పరిపాలన చేస్తాడు, యోధా సామ్రాజ్యాన్ని అధికారాన్ని చేపడతాడు, దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడు, ఈ రోమ చక్రవర్తులందరినీ కూడా తరిమి కొడతాడు అనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. అందుకనే మీరు నన్ను గురించి ఏమని అనుకునుచున్నారు అని చెప్పేసి అన్నప్పుడు శిష్యులందరి తరపున పేతురు గారు సమాధానం చెప్తున్నాడు, నీవు క్రీస్తువు, అభిషిక్తుడువు, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవు నీవే అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ శిష్యులు పేతురు గారు అనుకున్నది ఏమిటి అంటే, ఈ దావీదు సింహాసనం అధిరోహించి రోమా చక్రవర్తిని తరిమి కొట్టి ఆయన రాజ్యపాలన చేస్తాడు, యోధా సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మిస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ పేతురు గారు లేదా శిష్యుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ప్రియ సహోదరి సహోదరులా, కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చింది యోధా సామ్రాజ్యాన్ని మరలా పునర్నిర్మించడానికి కాదు, యోధా రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసం. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి ఆయన కేవలము దావీదు సింహాసనము మీద కూర్చొని పరిపాలన చేయడం కాదు, తండ్రి అయినటువంటి దేవుని కుడిపాసాన కూర్చొని సమస్త విశ్వాన్ని పరిపాలించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన మనిషిగా ఎందుకు రావాలి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాలి, మనిషిగా ఎందుకు జన్మించాలి అని మనం అనుకోవచ్చు. సువిశేష పట్టణంలో 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని చెప్తూ ఉన్నాడు.
మనిషి కుమారుడు తనను మనిషి కుమారునిగా పరిచయం చేసుకుంటున్నాడు క్రీస్తు ప్రభు. నక్కలకు బొరీలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి చోటు లేదు అనే సందర్భంలో కూడా మనిషి కుమారునిగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా మనిషి కుమారుడిగా ఆయన ప్రకటిస్తున్నాడంటే, దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి పాపము అడ్డుగోడగా ఉంది. పాపాన్ని తీసివేయాలంటే మరణాన్ని జయించాలి. ఆ మరణాన్ని జయిస్తేనే పాపము అనేది నశించిపోతుంది. మరణాన్ని జయించాలంటే ఒక మనుష్యుడు మరణించి తిరిగి లేవాలి. ఎందుకంటే పాపము ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి వచ్చింది. అలాగే మరలా ఒక మనుషుని ద్వారా పాపము నశించిపోవాలి. రోమాపౌరులు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 18, 19, 21 వచనాలు అని చదివినట్లయితే, కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతివంతమైన క్రియ అందరికును విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఒక మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. 21వ వచనం, కనుక పాపము మృత్యువు వలన పరిపాలించినట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును. అంటే ఒక మనుషుని అవిధేయత వలన వచ్చినటువంటి పాపము, ఆ పాపానికి జీతమైనటువంటి మరణము నశించిపోవాలి అంటే మరొక మనుషుని యొక్క విధేయత, మరొక మనుషుని యొక్క నీతివంతమైన జీవితము, విధేయత అనేటువంటిది ఆ పాపాన్ని, మరణాన్ని తొలగిస్తాయి. మరణించి మరలా తిరిగి లేస్తేనే మరణం ఓడిపోద్ది. ఆ విధంగా మరణించగలిగేది ఎవరు? మానవునికి సాధ్యమా మరలా తిరిగి లేవటం అనేది? అది దేవునికే సాధ్యం. పాపాన్ని జయించాలంటే మానవునికి సాధ్యమా? అది దేవునికే సాధ్యం. కానీ దేవునిగా మరణించి ఉత్థానమయ్యేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? మనుషుని ద్వారా పాపం వచ్చింది కాబట్టి మరలా మనుషుని ద్వారానే ఆ పాపం తొలగించబడాలి. కాబట్టి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ దేవుడైనటువంటి మానవుడు ఆ క్రీస్తు ప్రభు. అందుకనే ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగాను సంపూర్ణమైనటువంటి దేవునిగాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనలో సంపూర్ణ మానవ స్వభావము, సంపూర్ణమైనటువంటి దేవుడి స్వభావం వారిలో ఉంది. అందుకనే ఈ పేతురు గారు యేసు ప్రభుని చూసినప్పుడు ఈయన దేవుని చేత పంపబడినటువంటి అభిషిక్తుడు క్రీస్తు అని తలంచినప్పుడు ఆయన యొక్క ఉద్దేశము ఇదిగో దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడని, కానీ దేవుని యొక్క రాజ్యము స్థాపించబడాలనేది దేవుని యొక్క నిర్ణయము గనుక, దేవుని యొక్క ప్రణాళిక గనుక ఈ పాపాన్ని, మరణాన్ని తొలగించడానికి ఒక మనుష్యుడు పాపరహితుడు కావాలి గనుక క్రీస్తు ప్రభు మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడనమాట. అందుకనే నేను మనిషి కుమారుని అని చెప్తున్నాడు. మనిషి కుమారుడు అంటే సన్ ఆఫ్ గాడ్ అని మన ఇంగ్లీష్ లో అంటూ ఉన్నాం. హీబ్రూ భాషలో బ్యాన్ యాడమ్ అని అర్థం. అంటే యాడమ్ అంటే అది పేరు కాదు, దాని యొక్క అర్థం. యాడమ్ అంటే మనుష్యుడు అని అర్థం, బ్యాన్ అంటే కుమారుడు అని అర్థం. మనిషి కుమారుడు అంటే ఆదాము సంతానముగా ఈ లోకానికి ఆయన అడుగుపెట్టి ఆదాము తీసుకువచ్చినటువంటి పాపాన్ని, మరణాన్ని తొలగించడానికి శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ఎందుకంటే సర్వపాప వినాశనం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం అనేటువంటి వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, మానవ పాపము తొలగించబడాలంటే రక్తము చిందించబడాలి అని చెప్పేసి. రక్తము చిందించబడాలి. ఆ రక్తం చిందించబడాలంటే యేసు ప్రభు శ్రమలు అనుభవించాలి, శిలువ మరణం అనుభవించాలి. ఆ శిలువ మరణం అనుభవిస్తేనే, ఆయన మరణిస్తేనే ఆ రక్తము ద్వారా పాపములు కడగబడి క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా ఆయన మరణం నుంచి లేపబడినప్పుడు, ఉత్థానుడైనప్పుడు మరణము ఓడిపోతుంది. కాబట్టి పాపము తొలగిపోయి మరణము ఓడిపోయినప్పుడు దేవుని యొక్క రాజ్యం ఈ లోకానికి వస్తుంది. ఇది ఆవశ్యకత్వం. అందుకని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇది అగత్యము అంటూ ఉన్నాడు. కానీ పేతురు గారు ఏమంటున్నారంటే, ఇలా మీరు మాట్లాడవద్దు, ఈ శ్రమలు మీరు పడవద్దు, ఈ యొక్క బాధలు మీకు రాకూడదు, ఇటువంటి మరణం మీకు రాకూడదు, పెద్దలకు ధర్మశాస్త్ర బోధనలకు మీరు అప్పగించబడకూడదు,
మీరు శ్రమలను అనుభవించవద్దు అని చెప్పేసి మీరు ఇలా పలకకండి అని చెప్పి యేసు ప్రభుని మరి వారిస్తూ ఉన్నాడు పేతురుగా. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఆయనకు తెలియదు కాబట్టి. అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, చీ పో సైతానా అని ఆయనను మందలిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు పలికినటువంటి ఆ యొక్క విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి ఆ లోటును, ఆ పొరపాటును పేతురు గారు తన యొక్క జీవితంలో మరలా తెలుసుకొని ఈయన నిజముగా దేవుని కుమారుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడై వచ్చి మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని ఆయన పవిత్రాత్మ దేవుణ్ణి పొందిన తర్వాత ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన పునరుత్థానం చెందాడని, పునరుత్థాన ప్రభువునే ఆయన ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరా, ఆయనకున్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని పవిత్రాత్మాభిషేకం ద్వారా పొందుకొని క్రీస్తు ప్రభుని నిజమైనటువంటి దేవునిగా, రక్షకునిగా, మెస్సయ్యగా, కేవలము యూదులకు రాజుగా మాత్రము కాక సర్వ ప్రపంచానికి, సర్వ విశ్వానికి రాజుగా ఆయనను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, కాబట్టి ఈ రోజున మనము అదే విశ్వాసములో బాప్తిస్మం పొంది ఉన్నాం, అదే విశ్వాసంలో దేవుని బిడ్డలుగా మారాం. అయితే ఈ రోజున మనము ప్రకటించవలసినటువంటి విశ్వాసం ఏమిటి? విశ్వాసం ఏమిటంటే, క్రీస్తు ప్రభు నిజముగా మన కోసం, మన రక్షణ కోసం దివిని విడిచి భూమికి వచ్చి ఒక బాధామయ సేవకునిగా తన శరీరాన్ని శత్రువులకు అప్పగించి తన ముఖాన్ని చెకుముకు రాయిగా చేసుకొని ఆయన మీద ఉమ్మి వేసిన, తనని కఠినంగా శిక్షించిన, అవమానించిన, రాళ్లతో కొట్టిన, కొరడాలతో కొట్టిన, శిలువ వేసినప్పటికీ కూడా తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కోసం బలి చేశాడు, సమర్పణ చేశాడు అని మనము సంపూర్ణంగా విశ్వసించుతాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మొదటి పట్టణములో మనం చదివినటువంటి విధంగా క్రీస్తు ప్రభు ఒక బాధామయ సేవకునిగా ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజున విశ్వాసముగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మనం విశ్వాస ప్రకటన చేసినప్పుడు మనలో ఎటువంటి లోపము లేదు, ఆ విశ్వాసంలో ఎటువంటి లోపము లేదు. క్రీస్తు ప్రభు సర్వ ప్రపంచానికి, సర్వ విశ్వానికి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. తన యొక్క దైవ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించి తండ్రి కుడి పాసాన కూర్చొని మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడని మనం విశ్వసిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసం వలన మనము నీతిమంతులుగా మారుతూ ఉన్నాం. ఈ విశ్వాసం వలన మనము దేవుని యొక్క దయను మనం పొందుతూ ఉన్నాం, ధన్యులము అవుతూ ఉన్నాము. అందుకని మనం చూస్తూ ఉన్నాం, రోమపౌరులు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలైనా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయనో సువార్త వ్యక్తపరుచుచున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడి ఉన్నది అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. అంటే మన విశ్వాసం వలన మనము నీతిమంతులుగా మారుతూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని ప్రకటించడం వలన దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాము. అయితే ఈనాటి 2వ పట్టణంలో ఏం చెప్తూ ఉన్నాడు పునీత యాకోబు గారు? ఏం చెప్తూ ఉన్నారు? కేవలము విశ్వాసాన్ని ప్రకటించడమే కాదు, విశ్వాసంలో జీవించడమే కాదు, ఆ విశ్వాసము క్రియారూపములో చూపించాలి. క్రియారూపములో ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఈ లోకానికి ప్రకటించాలి. కేవలం మాటల వలన మాత్రమే కాదు, కేవలం ఆలోచన వలన మాత్రమే కాదు, మనం చేసే ప్రతి కార్యము కూడా, ప్రతి పని కూడా దేవుని యందు మనకున్న విశ్వాసాన్ని ప్రకటించాలి. పౌలు గారికి యాకోబు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారు. పౌలు గారేమో కార్యములు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు నీతిమంతులు అవుతారు. కానీ యాకోబు గారు అంటూ ఉన్నారు, విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసం క్రియలలో చూపించాలని. ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి యొక్క భావాన్ని చాలా మంది అపార్థం చేసుకుని పౌలు గారు వేరు, యాకోబు గారు వేరు. పౌలు గారేమో క్రియలు అవసరం లేదంటూ ఉన్నాడు, యాకోబు గారేమో క్రియలు అవసరం అని చెప్పేసి అంటూ ఉన్నారు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఏమీ కన్ఫ్యూజన్ లేదు.
ఇక్కడ పౌలు గారికి ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, పౌలు గారు ఎవరికైతే చెప్తున్నారో వారు అన్యులైనటువంటి వారు, దేవుణ్ణి ఇంకా తెలుసుకోనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు. కాబట్టి అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటలు అన్యులకు చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ యాకోబు గారు ఆల్రెడీ క్రైస్తవులుగా మారినటువంటి, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి యాకోబు చెప్తున్నారు. ఆడియన్స్ వేర్. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటలు అన్యులకు చెందినటువంటి, ఎందుకంటే అన్యులు దేవుణ్ణి తెలుసుకోవాలి, క్రీస్తు ప్రభుని తెలుసుకోవాలి, నిజ దేవుడైనటువంటి ఆ ప్రభుని తెలుసుకోవాలి. కాబట్టి విశ్వసించడం ద్వారా రక్షించబడతారు, క్రైస్తవులుగా చేయబడతారు, దేవుని బిడ్డలుగా మారతారనే ఉద్దేశంతో పౌలు గారు చెప్తారు. అందుకే దీనికి రిచువల్స్ అవసరం లేదు, సాంప్రదాయపరమైనటువంటి కార్యములు అవసరం లేదు, విశ్వాసాన్ని పొందండి అని చెప్పి అన్యులకు చెప్తూ ఉన్నాడు పౌలు గారు. యాకోబు అంటున్నారంటే మీరు విశ్వాసులై ఉన్నారు కనుక, దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక, మీరు దేవుని బిడ్డలుగా చేయబడి ఉన్నారు కనుక మీరు యొక్క విశ్వాసము మీ కార్యములలో చూపండి. అంటే ఈ కార్యములు ఇక్కడ పౌలు గారి కార్యములు అయితే రిచువల్స్, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ కార్యములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ యాకోబు గారు కొన్ని ప్రేషితమైనటువంటి కార్యాల గురించి మాట్లాడుతున్నారు. అంటే పేదలకు సహాయం చేయటం, విధవలాండ్రులను పట్టించుకొని వారికి సహాయంగా ఉండటం, మంచి కార్యములు, సొసైటీకి ఉపయోగపడేటువంటి కార్యములు చేయటం అనేటువంటి మంచి కార్యములు చేయడం గురించి ఇక్కడ యాకోబు గారు మాట్లాడతారు. యాకోబు గారికి పౌలు గారికి ఉన్నటువంటి తేడా అది, కానీ ఉద్దేశం మాత్రం వేరు కాదు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించుకుని మనం చాలా మంది తగులాడుకుంటూ ఉన్నారు, వీటి మీద డిబేట్లు చేస్తూ ఉన్నారు, చాలా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ తేడాను మనం గమనించాలి. కాబట్టి యాకోబు గారు ఏం చెప్తారంటే కార్యములు కావాలి, విశ్వాసాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని కలిగి ఉండటమే మాత్రమే కాదు, నీతిమంతులు అవటం మాత్రమే కాదు, దాని వలన మాత్రం అది సరిపోదు. ఏమంటున్నారంటే యాకోబు గారు, ఇది కార్యరూపంలో, మీ విశ్వాసాన్ని కార్యరూపంలో, మీరు దేవుని బిడ్డలుగా, క్రీస్తు ప్రభుని బిడ్డలుగా మీరు మీ కార్యములు చేయండి, మంచి కార్యములు తలపెట్టండి, పేదలకు సహాయం చేయండి, నీతియుక్తమైనటువంటి కార్యములు చేయండి, దాన ధర్మ క్రియలు చేయండి. ఇలాంటి గొప్ప మంచి కార్యములు చేయడం ద్వారా మీ విశ్వాసము బహిర్గతం అవుతూ ఉంది. అనేక మంది ఆ ప్రభుని తెలుసుకుంటారు, అనేక మంది ప్రభుని తెలుసుకొని ఆకర్షించబడతారు. మీ మంచి కార్యముల ద్వారా మీ విశ్వాసము అనేక మందికి ప్రకటించబడి అనేక మంది విశ్వాసులుగా మారతారు అనేటువంటి ఉద్దేశంతో యాకోబు గారు ఈ రోజున మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సోదరులారా, క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన విశ్వాసం ఉండి ఉదయమే పూజకి వెళ్ళి, సాయంత్రం జపమాలు చెప్పి, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి, పండుగలు చేసి, పబ్బాలు చేసి, మరి మేము క్రైస్తవులు అని సరిపెట్టుకుంటే సరిపోదు. మన విశ్వాసము మంచి కార్యములలో మనం చూపించాలి. ఈ యొక్క సొసైటీకి మనం ఉపయుక్తంగా ఉండాలి, కుటుంబానికి ఉపయుక్తంగా ఉండాలి, సంఘానికి ఉపయుక్తంగా ఉండాలి. ప్రేషిత ధర్మ క్రియలు మనం చేయాలి. అప్పుడే మనము మన విశ్వాసము నిలబడుతుంది. దేవుని బిడ్డలుగా మనం చేయబడుతూ ఉన్నాము, ఎచ్చబడుతూ ఉన్నాము, దేవునికి ప్రియులుగా, ధన్యులుగా మారుతూ ఉన్నాం. తద్వారా మోక్ష భాగ్యాన్ని మనం పొందుకుంటాం. కనుక ప్రియ సోదరులారా, ఈ యొక్క మాటల్ని మనం ధ్యానించుకొని ఈ 24వ సామాన్య ఆదివారాన్ని మనము భక్తియుక్తంగా మనం కొనియాడుకుంటూ ఈ ప్రపంచానికి సాక్ష్యంగా మనం నిలబడదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.